పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అంటే చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా చాలామంది వాళ్ళ మోస్ట్ ఫేవరెట్ ఫుడ్‌గా పానీపూరిని తింటూ ఉంటారు. అయితే రీసెంట్‌గా రంగారెడ్డి జిల్లాలో ఒక స్కూల్‌లో 18 మంది విద్యార్థులు అంటే చిన్న పిల్లలు ఈ పానీపూరి తిని తీవ్ర అస్వస్థతకు గురై వారిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కొనసాగుతోంది. వీరందరూ పానీపూరి తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. అంటే మనకు తెలిసిన విషయమే ఈ మధ్య ప్రతీది కూడా కల్తీ చేస్తున్నారు. అంటే ఐస్ క్రీమ్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, పానీపూరి కావచ్చు, ఇలా మీ పిల్లలు ఏం తింటున్నారన్నది కూడా మీరు శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే అన్ని స్ట్రీట్ ఫుడ్స్ కూడా బాగుండట్లేదు. ఆ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా లేదా? లేకపోతే అది హైజీనిక్ ఫుడ్డా లేదా? వాళ్ళు ఏం వాటర్ యూజ్ చేస్తున్నారు? అసలు ఎటువంటి ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా మీరు చాలా దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలకి కావచ్చు, మీరు కావచ్చు తినేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే ఈ 18 మంది స్టూడెంట్స్‌లో ఒక స్టూడెంట్ కండిషన్ చాలా సీరియస్‌గా ఉంది అని చెప్తున్నారు. ఇదంతా కేవలం వాళ్ళందరూ కూడా పానీపూరి తినడం వల్లనే వాళ్ళకి ఈ కండిషన్ అన్నది వచ్చింది. ఇంకా కూడా వాళ్ళకి వాంతులు, విరోచనాలు కావటం, తీవ్రమైన జ్వరం రావటం, ఈ సింప్టమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మీ పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో ముఖ్యంగా బయట ఫుడ్ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తప్పక పాటించండి.